మండలాల పార్టీ అధ్యక్షులు 13 మండలాల పార్టీ అధ్యక్షులు వేములవాడ పట్టణాధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు ఇది కేవలం ముఖ్య నాయకుల సమావేశంగా ఈరోజు మనం పెట్టుకున్నాం. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ, సింగిల్ విండోల అధ్యక్షులు, కౌన్సిలర్లు, పేరు పేరున మా సెస్ ఉపాధ్యక్షుడు తమ్ముడు తిరుపతి గారు, సెస్ డైరెక్టర్లు, ఇంకా సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇంకా చాలా మంది యువ మిత్రులు, విద్యార్థి విభాగానికి సంబంధించిన మిత్రులు, యువజన విభాగానికి సంబంధించిన మిత్రులు ఉన్నారు. వారందరికీ వారితో పాటు ఈ కార్యక్రమంలో మరి ఈ జాతీయ రాజ్యాంగ దినోత్సవం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా స్వాగతం. సందర్భం మీకు తెలుసు, ఇప్పుడే పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగంనే మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది. కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనందరం కూడా శాశ్వతంగా ఎల్లవేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ బాబా చెప్పిన బాటలో బాబాసాహెబ్ చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు. లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, ఏర్పాటు ఎందుకు జరగాలి అనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ, వివరిస్తూ, విడమర్చి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడు. మనం 14 ఏళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కదం తొక్కితే తర్వాత 14 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దానిలోకెళ్ళి వచ్చిందే మన రాష్ట్రం. పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు. పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అనే మాట పొద్దున మధుసూదనాచారి గారు ఏదైతే చెప్పినారో అది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మనం ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న డైలాగులు ఎన్నైనా కొట్టొచ్చు, కానీ వాస్తవాలుగానే ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు, టీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట ఎవరు అవునన్నా కాదన్నా నిలిచిపోతున్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని, మీరు చేసిన త్యాగాన్ని, మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, రాజకీయంగా ఎత్తు పల్లాలు తప్పవు, అపజయము, జయము రాజకీయము జీవితంలో చాలా కామన్. సరిగ్గా సంవత్సరం కిందట, ఈరోజు నవంబర్ 25, ఇంకొక 5 రోజులు అయితే సంవత్సరం కిందట డబ్బాల ఓట్లు పడే సందర్భం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినరో నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే సిరిసిల్లలో ఊరు నేను తిరగలే, నేను అక్కడ ఇక్కడ వేరే నియోజకవర్గాలు కూడా తిరిగినా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత తీసుకొని నేను తిరిగిన. కేవలం మండల కేంద్రాలు, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసిన. వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగిన. వేములవాడలో వెంట్రుకవాసి తేడాతో 12,000 ఓట్లతో ఓడిపోయినాం, సిరిసిల్లలో గెలిచినాం. రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా
కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం చూపెట్టిందో, అడ్డగోలు మాటలిచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా ప్రచారం చేసిందో, దానికి కొన్ని దగ్గరలా మన వాళ్ళు నమ్మి మోసపోయినరు. ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని వెనకకి తిరిగి చూసుకుంటే, నేను కూడా తిరుగుతా ఉన్నా, మీరు చూస్తా ఉన్నారు. నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా, మొన్న ఇంకెక్కడో ఉన్నా, తిరుగుతా ఉన్నా రాష్ట్రం అంతటా కూడా. ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు, లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఓ తమ్ముడు కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కావచ్చు, లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే, అందరి నోటంబడ వస్తున్నది ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, తప్పు జరిగింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి నోట్లోంచి వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చునే రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కోతల కాడ కూర్చొని రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తున్న మాట ఒకటే. ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల సాక్షిగా, రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా 38 మంది ఇప్పటికి చచ్చిపోయినారు గురుకుల పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఇవాళ ఏ వర్గం, ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనుకకి తిరిగి చూసుకుంటే అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ, సగం గ్యారంటీ మాత్రమే. ఆ మహాలక్ష్మి స్కీముల సగం. ఏంటిది? ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా నా మీద కూడా కేసు పెడతాడు. ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవన్నా, ఎట్లా పెట్టాలని నన్ను చూస్తున్నాడు. పెట్టుకుంటాడు, పర్వాలేదు. మీలాంటి తమ్ముళ్ళు, మీలాంటి అక్కలు, చెల్లెలు, అన్నలు ఉన్నంత కాలం నేను ఎవరికి భయపడను. వాళ్ళను ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం. ఎవ్వని అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కొంతమంది నాకు చక్రపాణి గారు, ఆగయ్య గారు, మన మండల పార్టీ అధ్యక్షులు, మన మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు, సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని? మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత, వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తలుగుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తాను. మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, 3 ఏళ్లకు జరిగినా, 4 ఏళ్లకు జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడో అవలగాడు అంటాడు. అందుకని అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీలోనికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్ది అయిందనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. అందుకే అంటున్నా, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుందో ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని తీసుకొని ఎగిరిపడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, నేను మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వ సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచినా. ఇక్కడ కాదు, మీతో ఎలక్షన్లో గెలిచే దమ్ము లేదు. ఏం చేయాలి మరి? ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు చీకొడుతున్నా, ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా. ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా.
ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ను తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ తిడతాడు. ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి గుట్టకు పోయిన ఆ రోజు కూడా కేసీఆర్ తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లా తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు. ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది. ఇంకొక్కటన్నా అమలైందా? రుణమాఫీ అన్నం అయిందా? కాలేదు. ఊళ్ళలో కొద్ది ఇబ్బలు కొట్టట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. మనం మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది? కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది. ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు. వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడుంటే కలిసిన వాళ్ళకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తామనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసింది. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి? ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు. మాట్లాడినోడు ఉన్నాడు వాళ్ళతో. 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని. ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీదికెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు. టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినావు సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒక్కటే ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని, అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు, ఢిల్లీకి పోయిండు. 28 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రు ఇప్పటికి సంవత్సరంలో. గది పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కానో లెవెల్ లేరు. చాలా సార్లు నేను పోతుంటే అటు ఇటు తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మన హైదరాబాద్ లో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొకడికి పోతున్నా. పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది. బంజారా హిల్స్ లో సెంటర్ అని ఉంటుంది, ఆడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో బైసాబ్ నడుతున్న బైసాబ్ పేరు మహమూద్. ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే అన్నాక क्या है साहब, केसीआर साहब जाने के बाद बर्बाद हो गया हमारा हालत, क्या है ये అన్నాడు. क्या है అంటే मैं क्या करूं भाई, मैं अभी तो हूने నన్నేం చేయమంటావు భాయ్ నేనంటే. ఇక జోగి జోగి రాసుకుంటే బుడిద రాలినట్టు నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనంటే. అంటే ఆయన ఏమన్నాడు, క్యా కర్నా సాబ్ అనమాట. ఇక సిగ్నల్ పడతలేదు, మరి ముచ్చట ఉండవట్టే. నేనన్నా క్యా కర్నా ఫిర్ 4 సార్లు ఇంతజార్ కర్నా అన్న. ఏక్ ఓట్ కా సజా 5 సార్లైనా. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు, మరి ఏం చేస్తాం, మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి, ఏం చెప్తామని నేనన్నా. అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను, మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా, ఏమన్నా ఉపాయం లేదా అంటుడు. ఉపాయం లేదు, కాపాయం లేదు, ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పీక్క తింటూనే ఉంటారు. వాళ్ళు ఎంత బిచ్చిరోళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వస్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా 4 మంచి మాటలు చెప్తాడో, దేవుని కాడికి పోతుండదు ఏం కోడని కట్టెత్తారు, ఎట్లా కట్టేసినాక మొక్కి ఆయనతో ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆడికెళ్ళి అవతల పడతారేమో అనుకున్నా. గమ్మతైన విషయం, సిరిసిల్లలో
మొత్తం రాష్ట్రంలో అత్యధిక పవర్ లూమ్లు ఎక్కడున్నాయి? సిరిసిల్ల పట్టణంలో ఉంటాయి. మొత్తం రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కడున్నారు? అత్యధికంగా పవర్ లూమ్ లో పనిచేసే వాళ్ళు సిరిసిల్ల. నూలు డిపో ఎక్కడ పెట్టాలి? మరి ఆడబెట్టిండు. ఒక అది కథ. అంటే నీకు బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలకు మంది రాస్తాడు. ఏం చెప్పాలి? ఒక గిదిలో తెలివి. గుండుకు దెబ్బ తాకితే కూడా మోకాలకు మంది పెడితే బంధం మానైతే మానిపోతాదే. ఒక గిది వీళ్ళ తెలివి, గిది వీళ్ళ మీదడు. ఏం చెప్పాలి వీళ్ళ గురించి నేను? కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మన గుండు తప్పకుండా మన అదృష్టం. మనందరికి కూడా చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏం లేదు, ఛాయ్ హోటల్ కాడ మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి. ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు. ఇంకా మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్న కేసు పెడతా అంటే మా వాడు ఉన్నాడు, అబ్బాడు అని లేడు వాడు. వాడు అప్పుడప్పుడు చెప్తాడు, అన్న కేసులు పెడుతుర్రు, ఇదైతుంది అదైతుంది. నేను అంటే అంటున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రు అంటే మనల్ని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు, అన్న కేసులు పెడుతుర్రు. కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు, నా నోటెంబడ అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఈ పార్టీ. అంటే అంత గలీజ్గా ఏడవైన 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే అలా లేడీస్, నిజంగానే ఇలా లేడీస్ తిట్టుడు. ఇంతవరకు నేను కూడా ఇప్పుడు తిట్లు వాళ్ళే లేడీస్తో. కాబట్టి మామూలు తిట్లు కాదు, అవి భయంకరమైన తిట్లు తిడతాను. నేను ఒకటే అంటున్నా, మీ అందరితో కోరేది, నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 3-4 ఏళ్ళు పడుతుంది, చూస్తారు ప్రజలు కూడా టైం ఇస్తారు, ఓపికగా ఉంటారు, సుతాం తీసేస్తాడేమో అంటారు. కానీ ఈయన విషయం ఈయన అదృష్టం ఎందుకనే సంవత్సరం తిరగకుండానే వచ్చింది. నిజంగా మనం గిన్న పిలుపునిస్తే, అమ్మతోడు చెప్తున్నా నేను, మనం గిన్న పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు వీనికి. గట్లున్నది కథ. అంటే వీనికంటే ప్రభుత్వానికి మళ్ళీ వీరు వేరే అపార్థం చేసుకున్నారు, మా వాళ్ళు వేరే రాశారు. ఓ నారాయణ వేరే రాసావు ముందే, సంవత్సరికం అంటే ప్రభుత్వానికైనా నేను వేరే వాళ్ళకని లేదు, ఆయన వేరే రాశారు. ఇక్కడ స్పెషల్లీ నారాయణని కొద్దిగా బతిమలాడుకోవాలి. ఎందుకంటున్నా ఇదంతా అంటే, మనం బాధపడేది కానీ భయపడేది కానీ ఏం లేదు. వాళ్ళ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చర్చ కేసీఆర్ గురించే జరుగుతున్నది. ప్రతి చోట కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది. అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు తెలియదు. ఉన్నప్పుడు అమ్మ వండి పెడితే మంచిగా జోరుగా తింటాం, మనకేం అర్థం కాదు, అలా కష్టం తెలియదు, మన తెలియదు. అన్నమనే కాదు, ఆ ప్రేమ కానీ ఇంకోటి కానీ తెలియదు. లేకపోతేనే అయ్యో అన్నట్టుంటది. ఇప్పుడు సేమ్ నడుస్తున్నది తెలంగాణలో. మీరు చూడండి, లేకపోతే హైదరాబాద్ లో నాచారంలో ఒక చెప్పులు కుట్టుకునే పిల్లగాడు, ఆయన దుకాణం తీసేస్తుంటే ఆయన ఒరుతున్నాడు. మీరు చూసింటారు సోషల్ మీడియాలో. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అని లొలి పెడుతున్నాడు. హుజూర్ నగర్ లో ఒక మంగళ ఆయన షాప్ టేలా, అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకొని ఆయన చిన్న పిల్లలు ఇద్దరు పక్కన నిలబడి చూస్తాను, ఆయన లొలి పెడుతున్నాడు, కేసీఆర్ సారు ఎక్కడున్నావు రావాలి నువ్వు అని. ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యం, ఒక చెప్పులు కుట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు, ఒక కటింగ్ వేసుకునే ఇంకో తమ్ముడు కావచ్చు, ఒక ఆయన హైదరాబాద్ ఉండొచ్చు, ఇంకో ఆయన హుజూర్ నగర్ లో ఉండొచ్చు. కానీ అందరి మనసు నిండా ఇవాళ ఒకటి ఉన్నది, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాత పెడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళకనే కోపం ప్రజల్లో బలంగా ఉన్నది. మనం చేయవలసిందల్లా ఒకటే, మనం వీళ్ళకి సిక్కకుండా దొరకకుండా రాజకీయం చేయాలి. మనము ఈ కేసులు పీసులు వీటికి భయపడేది ఏం లేదు, వాళ్ళు సాధించేది కూడా ఏం లేదు. ఇంకొక 6 నెలలు మీరు ఆగురి, ఇంకొక 6 నెలల ఇదే అధికారులు ఎవరైతే ఇవాళ కొద్దిగా అటు ఇటు తోక ఆడిస్తుండ్రో వాళ్ళే మళ్ళీ మీకు ఫోన్ చేసుకొని ఏడున్నాడు కేటీఆర్ సార్, ఏడున్నాడు జర కలిసేది ఉన్నది, మాట్లాడేది ఉన్నది, ఇది రాకపోతే మీరు పట్టుకోరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి ఇంకోటి లేదు. మనం చేయవలసిందల్లా ఒకటే, రేపు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. 2001లో పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా ఎగిరింది గులాబీ జెండానే, రేపు కూడా ఎగిరేది గులాబీ జెండానే. దాంతో మళ్ళీ వీళ్ళకి దడ ఉడుతుంది, దాంతో దడ ఉడుతుంది, భయం ఉడుతుంది. అయిపోయింది రాబోయ్, గాలి మళ్ళింది,
దెబ్బ మళ్ళా రైతులు గీతులు మొత్తం మళ్ళీ ఎక్కడో అక్కడ గతంలో జరిగిన పొరపాట్లన్నీ సవరించుకుంటారు, మళ్ళా కేసీఆర్ గారే కావాలని చెప్పి తీర్పిస్తున్నారు అనే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల్లో ఉన్నది, మీ పట్ల ప్రేమ ఉన్నది, కేసీఆర్ గారి పట్ల ఎనలేని వాత్సల్యం ఉన్నది. దాన్ని మలుచుకునే తెలివి మనకున్నదా లేదా అన్నదే పాయింట్. ఉండొచ్చు, ఇగో మనం 10 ఏళ్లలో మనం కూడా మనుషులమే, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. మనుషులు అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. ఏమన్నా చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న వాళ్ళతో కావచ్చు, నాతో కావచ్చు, మీతో కావచ్చు జరుగుతాయి. ఇప్పుడు మాత్రం మనం జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకొని, ఎందుకంటే నష్టం మనకే ఎక్కువ జరిగింది, మనకు జరిగింది, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నది, ఇంకా కూడా నష్టం జరుగుతూనే ఉన్నది. కాబట్టి వీటి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకొని గ్రామాన ప్రతి గ్రామంలో మళ్ళొక్కసారి మనం కదం దొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసిండో, ఆనాడు తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండో, అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కొత్త సంకల్ప దీక్ష తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరందరూ ఒక కేసీఆర్ మాదిరిగా కదలాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. తెలంగాణ సాధించిన పేరు ముందు ఆయనకి ఇంకా దేది కూడా సరిపోదు నిజానికి. కాబట్టి ఆయనకు కొత్తగా వచ్చింది ఏం లేదు, లేదా కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలోని పేదవారికి, తెలంగాణలోని రైతాంగానికి, తెలంగాణలోని నేతన్నలకు, తెలంగాణలోని కార్మికులకు, తెలంగాణ ఆడబిడ్డలకు మంచి జరగాలి అంటే పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ మధ్యన మహారాష్ట్రలో మీరు వినింటారు, మహారాష్ట్రలో మీరు ఒక మాట వినింటారు ఎలక్షన్లో, కటేంగేతో బటేంగే, బటేంగేతో కటేంగే. అంటే తెలుగులో చెప్పాలంటే ఇడిపోతే చెడిపోతాం. తెలంగాణ సమాజం కూడా అమ్ముచట యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ అని, బీజేపీ అని ఎలక్షన్ రాగానే విడిపోతే, ఎలక్షన్ రాగానే దూరం చెల్లా చెదురైతే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఎన్నటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ జెండాకుండే ప్రేమ కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి ఎన్నటికీ ఉండదు. ఇది వాస్తవం. ఎన్నటికైనా తెలంగాణకు ఇంటి పార్టీ, తెలంగాణకు మట్టి మనిషి, తెలంగాణకు మన మనిషి అంటే మన కేసీఆర్ అవుతాడు తప్ప ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నటికి కూడా కారు. వాళ్ళు ఎన్నటికైనా ఢిల్లీ మనుషులే, ఢిల్లీ కూసోమంటే కూసోవాలే, లేవమంటే లేచే మనుషులే తప్ప వాళ్ళతోనేం కాదు. అది అది అర్థం చేసుకుంటే విడిపోతే చెడిపోతాం, బటేంగేతో కటేంగే అనుకుంటే ఇంకా మనకు తప్పకుండా రేపటి రోజున మనందరం కూడా ఒకటిగా కదలాల్సిన అవసరాన్ని గ్రామాన చెప్పాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. మనం అందుకే మన నాయకుడి యొక్క పోరాటాన్ని, మన పిల్లల యొక్క త్యాగాన్ని, శ్రీకాంతాచారితో మొదలైన త్యాగాల పరంపర మలిదశ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోగానే, అల్గనూరులో అరెస్ట్ కాగానే అక్కడ ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచారి తన ఆత్మార్పణ చేసుకోవడానికి పెట్రోల్ పోసుకొని ఆనాడు ఉద్యమాన్ని రగిలించి